వెళ్తున్నావా? అవును స్కూల్కి వెళ్తున్నారు. అని మార్కులు అయిపోయినాయా? హోంవర్క్లు అన్ని రీడింగ్ వర్క్స్ అన్నీ అయిపోయినాయా? చెప్పలేసుకో, కాళ్ళు గుచ్చుకుంటే నాలుగు గుచ్చుకుంటాయి. కొట్ట దగ్గర వేసుద్ది. నాలుగు గుచ్చుకుంటాయి. ఏం పర్లేదులే. చెట్టు మా చెట్టు ఇది నా ఫేవరెట్ చెట్టు. దీనికి ఎప్పుడు పువ్వులు ఉంటాయి. ఎప్పుడు మమ్మీ గిమ్మి అంటా ఉండేది ఈ పిల్ల. ఎప్పుడు ఇంతే. అది అక్కడ ఇల్లు కడుతున్నారండి, కానీ మా ఇల్లు కాదులే. చెట్టు నారింజ కాయల చెట్టు. అదండి అక్కడ కొండ మీద బొక్క కనిపిస్తుందా? మీకు కనిపించదమ్మా, దగ్గరగా చూపిస్తా ఒక్కటి. ఇదిగోండి ఇక్కడ బొక్క కనిపిస్తుంది కదా, దాంట్లో కాలభైరవ దేవుడు ఉంటాడు. మేము ఒక్కసారి అక్కడికి వెళ్ళామండి, సూపర్గా ఉండే అక్కడ అయితే. కానీ గబ్బిలాలు ఉంటాయి కదా రోజు, ఎందుకని వాసన అందుకని చూస్తుంది. అంతా కడిగి బొట్లు పెట్టి పసుపు రాసి వచ్చాం. బయట లింగం కూడా ఉందండి, కానీ దూరం కదా, ఫోన్లో అయితే దగ్గరగా చూపించాను. కొంచెం ప్రెస్ చేసి దగ్గరగా చూపించాను. ఇంకా చెప్పాల్సిందే ఏముందండి, బండిలు, కట్లు, ఇల్లులు చాలానే ఉంటాయి. చెప్పాల్సిన ఏముంది. అదిగోండి ములక్కాయ చెట్టు, ఇదే ములక్కాయ చెట్టు. చూడండి చాలా ములక్కాయలు వచ్చేసినాయి కదా. అదిగోండి ములక్కాయ చెట్టు, చాలా ములక్కాయలు వచ్చేసినాయి అండి. అప్పుడప్పుడు కొంతమంది కోస్తూ ఉంటారు. అవునా, నిజమా? చూడండి ఇది షిర్డీ సాయిబాబా కాలనీ 3వ లైన్. ఇది 3వ లైన్ అన్నమాట. ఒకవైపు నుంచి కూడా రావచ్చు, కానీ ఇదేమనుకుంటున్నా, ఇదేంటిది అనుకుంటున్నారు? మీరేదో కడుతున్నారు అనుకుంటున్నారా? కాదు, ఇల్లు కడుతున్నారు. కార్రాయి, ఏనుగు పాదాలు. ఇది మా షాప్, మా సొంత షాప్ కాదు. మామయ్య హాయ్ బోలు, హాయ్ బోలు, హాయ్ బోలు. హాయ్ ఎత్తండి, ఏమైనా మాట్లాడండి, ఒక పాట పాడండి. అంతేలే. ఏంటో మొత్తం రోడ్డు మీద వెహికల్స్ చాలా తిరుగుతున్నాయి. ఈ పిల్ల అంతేలేండి, ఎప్పుడు ఈ పిల్ల ఏదో ఒకటి ఎప్పుడు తింటానే ఉండేది. పొట్ట మొహంది, టెంకాయ మొహంది. ఈ పిల్ల ఎప్పుడు స్టైల్ ఇలా అనేస్తూ ఉంటుంది. ఏదో ఒకట్లే అండి, అప్పుడప్పుడు విషయాల్ని షేర్ చేసుకోవాలి కొంతమంది.